ఫ్రెండ్స్, ఈ మధ్యన నేను ఇన్స్టాగ్రామ్లో ఒక కొటేషన్ చూశాను. ఏంటంటే, అమ్మాయి వెనక ఆర్టీసీ బస్సు వెనక పడవద్దు, ఆర్టీసీ బస్సు వెనక పడితే వాడు ఎప్పుడు బ్రేక్ వేస్తాడో తెలియదు, అలాగే అమ్మాయి వెనక పడితే ఎప్పుడు హ్యాండ్ వేస్తుందో తెలియదు అనేసి ఉంది. అమ్మాయి సంగతి వదిలేయండి, ఆర్టీసీ బస్సు వెనక పడవద్దు ఎప్పుడు బ్రేక్ వేస్తాడు అంటున్నారు కదా. మీరు మినిమం డిస్టెన్స్ పాటిస్తే ఆర్టీసీ బస్సు ఎప్పుడు బ్రేక్ వేస్తే మీకెందుకు బ్రో? ఈరోజు టాపిక్ ఏంటి? మినిమం డిస్టెన్స్ అండి. మినిమం డిస్టెన్స్ మినిమం 50 అడుగుల దూరం ఉండాలి. ఇలా ఉంటే ఇదిగోండి, ఈ డిస్టెన్స్లో ఉంటే మనం స్పీడ్గా వెళ్తే అతను బ్రేక్ వేస్తే అతనికి ఢీ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మినిమం 50 అడుగుల దూరం పాటించేటప్పుడు మనకి మనం ఎంత స్పీడ్గా వచ్చినా బ్రేక్ వేస్తే మినిమం కంట్రోల్ అవుతుందని 50 అడుగుల దూరం పాటించమంటారు. సో ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ పాటించండి. ఈ మధ్యన చాలామంది అసలు మన ఇండియాలో డిస్టెన్స్ అయితే ఎవరు మెయింటైన్ చేయరు. కాకపోతే మెయింటైన్ చేస్తే మనకే మంచిది. మెయింటైన్ చేయకపోతే మాత్రం భారీ మూల్యాన్ని మనమే చెల్లించాల్సి వస్తుంది. ఆ ముందున్నోడు ఏమీ అవ్వదు, పోతే ఒక వెనక డూమ్ పోతుంది, మనం మొత్తం సగానికి సగం అయిపోద్ది. కాబట్టి సో ప్రయాణం చేసేటప్పుడు మినిమం డిస్టెన్స్ అయితే పాటించండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.